అమూల్య తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోతూ ఉండగా ఇంతలో విశ్వక్ అయితే ఫుల్గా తాగి అమూల్య గదికి వస్తాడు. ఇక అది గమనించక అమూల్య అయితే అలా నిద్రపోతూ ఉంటుంది. ఇక విశ్వక్ ఎలాగైనా సరే ఈరోజు అమూల్య పట్టు పట్టాలి అని చెప్పి వెంటనే అమూల్య దగ్గరకు వచ్చి అమూల్యని అలా చూస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న అమూల్య అయితే అలా నిద్రపోతూ ఉండగా అది చూసి విశ్వక్ అయితే, అబ్బా కనిపించవు కానీ నువ్వు కూడా ఫిగరవేనే, ఈరోజు నిన్ను నా సొంతం చేసుకుంటాను అని చెప్పి అక్కడ ఉన్న విశ్వక్ అమూల్య దగ్గరకు వెళ్ళి అమూల్య నడుము మీద ఇలా చెయ్యి వేయాలని అనుకుంటాడు. దాంతో అమూల్యకి అక్కడే అలా నిద్ర బాగా రావటంతో అక్కడ ఉన్న విశ్వక్ అయితే ఈరోజు ఎలాగైనా సరే అమూల్యని నా సొంతం చేసుకుంటానని చెప్పి అమూల్య మీద ఇలా చెయ్యి వేయబోతాడు. వేయబోయేలోపే ఇంతలో అమూల్య అయితే ఒక్కసారిగా మెలకువ వచ్చి లేచి వాడిని పక్కకు నెట్టేస్తుంది. రే, అసలు నువ్వు నా గదిలోనికి ఎందుకు వచ్చావురా? నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి అమూల్య అయితే వాడిని తిడుతూ ఉంటుంది. దాంతో విశ్వక్ అయితే, నన్ను ఈ గదిలోనికి ఎందుకు వచ్చావు అంటావేంటి? నేను నీ మొగుడినే, నేను కాకపోతే ఇంకెవరు వస్తారు అని చెప్పి విశ్వక్ అంటాడు. దాంతో అక్కడ ఉన్న అమూల్య అయితే, రే నోరు మూసుకొని ఉండు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా? ఇక్కడి నుండి వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అమూల్య అయితే విశ్వక్తో అంటుంది. దాంతో ఆ విశ్వక్ అయితే, ఏంటే నేను నీ మొగుడిని, ఇప్పుడు నేను నీ గదిలోనికి వచ్చానని ఎవరినైనా పిలుస్తావా? ఏమైనా చేస్తావా? ఏమీ చెయ్యలేవు, మూసుకొని నేను చెప్పింది చెయ్యు అని చెప్పి అంటాడు. దాంతో అమూల్య అయితే, చంపేస్తాను, దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను నిన్ను అని చెప్పి అంటుంది. దాంతో విశ్వక్ అయితే, ఈరోజు నిన్ను ఎలాగైనా సరే వదులుకొనే నిన్ను నా సొంతం చేసుకుంటాను, నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని చెప్పి అక్కడ ఉన్న విశ్వక్ అయితే అమూల్యని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక అమూల్య అయితే తన నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అమూల్య అయితే వాడు వదలట్లేదని చెప్పి ఒక చున్నీ తీసి తన గొంతుకు చుట్టేస్తుంది. తన గొంతుకు చుట్టేసి, చెప్పరా చెప్పు, ఇంకొకసారి నా జోలికి వస్తావా? నా జోలికి వచ్చావంటే చచ్చావే అని చెప్పి అక్కడ ఉన్న అమూల్య అయితే విశ్వక్ని బెదిరిస్తుంది. దాంతో విశ్వక్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. నన్ను వదిలేవే, వదిలే, దయచేసి నన్ను వదులు అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. దాంతో అమూల్య అయితే, ఇంకొకసారి నా జోలికి వచ్చావంటే చంపేస్తాను అని చెప్పి అమూల్య విశ్వక్కి వార్నింగ్ ఇస్తుంది.